హాయ్ హలో ఎవ్రీవన్. నిన్న కన్నమ్మ పెళ్ళికెళ్ళిందని చెప్పాను కదా. నిన్న కన్నమ్మ వాళ్ళ అమ్మమ్మతోటి, తాతతోటి, నానమ్మతోటి అందరితో కలిసి పెళ్ళికి పోయేసి వచ్చింది. అట్లా రిటర్న్ మా బాబాయ్, పిన్ని అట్లా రిటర్న్ మా అత్తమ్మని కన్నమ్మని దించడానికి వస్తే రిటర్న్లో ఇంటికి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని టీ ఇట్లా తాగేసి అయితే వెళ్ళారు. తను వచ్చేసి మా బాబాయ్. కన్నమ్మ ఇక్కడ ఏదో రాసుకుంటుంది రాగానే. మా పిన్ని కూడా ఒక యూట్యూబరే, చాలా బాగా చేస్తుంది వీడియోస్ కానీ అవి కానీ. మా పిన్ని చెప్పుకోవాలంటే మా పిన్ని చాలా చాలా నేర్చుకోవాలి యాక్చువల్లీ. పిన్ని వీడియో చేస్తూ మా లక్కీని చూసుకుంటూ అటు ఇప్పుడు లా కోర్స్ కూడా చేస్తుంది. చాలా ఓపికగా చేసుకుంటుంది మా పిన్ని వచ్చేసి అన్ని. ఇక్కడ రుద్రాక్షి వచ్చేసి వాళ్ళ తాతతో అయితే ఆడుకుంటుంది. రుద్రాక్షి పాప ఆడుకుంటుంది వాళ్ళ తాతతోటి. ఇక్కడ ఎవరు, ఇక్కడ మా చెల్లి, మా బాబాయ్ కూతురు లక్కీ తల్లి. లక్కీ తల్లితో నేను కార్లో ఉందంటే లక్కీ తల్లిని చూద్దాం అనేసి ఇట్లా వచ్చాను. కార్లో ఉంది. ఇంట్లోకి తీసుకురా బాబాయ్ అంటే, వద్దురా ఇప్పుడు వెళ్తాం కదా, ఎట్లో మళ్ళీ పైకి తీసుకురావాలి చేయాలి ఎందుకనేసి అన్నారు. సో ఇట్లయితే కార్లో ఉందంటే సరే చూసేద్దాం అనేసి లక్కు తల్లి దగ్గరికి అయితే వచ్చాను. లక్కు తల్లి అయితే కనిపిస్తే చాలు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కిసి పెడుతుంది. సంతోషం దానికైతే. ఎవరైనా ఉంటే ఎంత సంతోషపడుతుందో లక్కీ తల్లి. లక్కీ తల్లి మా ఫ్యామిలీలో అందరికీ చాలా స్పెషల్ అంటే స్పెషల్. అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది లక్కీ తల్లి. ఇకైతే ఒక లైక్ కొట్టుకున్న అందరూ ప్లీజ్. ఇక లక్కీ తల్లి తర్వాత బాబాయ్, పిన్ని వాళ్ళు అట్లా కన్నమ్మని దించేసి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి, కన్నమ్మకైతే స్కూల్ బాటిల్స్ అవి ఇవి లేవు, స్కూల్ బ్యాగ్ క్యారీ బ్యాగ్ లేదు. సో స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా, సరే అవి తీసుకుందాం అనేసి నేను, మా అత్తమ్మ, కన్నమ్మ, రుద్రాక్షి అట్లా అయితే అక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళేసి బాటిల్స్ అవి తీసుకొని వచ్చాము. పిల్లల బాటిల్స్ అయితే ఎన్ని రకాలు వచ్చినాయో అసలు చెప్పలేము అసలు. అబ్బాబ్బాబ్బా ఏం క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది షాప్లో అయితే. మా చిన్న పాప అయితే పాపం బాగా చిరాకు పడింది ఆ సౌండ్స్కి కానీ ఆ క్రౌడ్కి కానీ. చాలా ఇబ్బంది పడ్డది. అప్పటికి అట్లా చూసుకొని ఇట్లా వచ్చేసినాం, త్వరగానే ఫాస్ట్గా వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఏడుస్తుంది రుద్రాక్షి, చిరాకు పడి ఏడుస్తుంది అనేసి పక్కన ఒక పల్లిపట్టి తీయించాను. కొంచెం నోట్లో వేసుకొని సపరిస్తూ ఉంది. రుద్రాక్షి పాప అయితే చాలా చిరాకు పడిపోయింది పాపం. పిల్లలు బయట తీసుకెళ్ళాం కదా ఆ క్రౌడ్లో, తీసుకొని సరే కన్నమ్మ అది కావాలి ఇది కావాలని సతాయిస్తూ ఉంది మా కన్నమ్మ అయితే. చూస్తే అట్లా వెళ్ళిపోకండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ప్లీజ్.